వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? వృషభ రాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో రవి, 2లో బుధుడు, 5లో శుక్రుడు, లాభంలో శని, దశమంలో చంద్రరాహులు. ఉత్తమ కాలం నడుస్తుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. మీ నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. స్వల్ప ప్రయత్నంతోనే శుభ ఫలితాలు సాధించే వీలు కలుగుతుంది. అదృష్టకాలం కొనసాగుతుంది. ఉద్యోగంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేయడం ద్వారా శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి. సృజనాత్మకతతో పనిచేస్తే మేలైన ఫలితాలను సాధిస్తారు. తెలివిగా వ్యవహరించి మంచి నిర్ణయాలు తీసుకోండి, లాభపడతారు. పెట్టుబడుల విషయంలో కలిసి వస్తుంది. ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలుంటాయి. పంచమ శుక్ర బలం సహకరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది. గృహ భూ వాహనాది యోగాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక అభివృద్ధికి అవసరమైన కృషిని చేయటం చాలా మంచిది. గతం కంటే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మీ మాతను ప్రత్యక్షంగా దర్శించండి. ఏవేవి దానం చేయాలి? దానాలతో పని లేదు.